హలో గైస్, దిస్ ఇస్ వెంకయ్య శ్రీష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి అద్భుతమైన రుచికరమైన సింపుల్ చేపల కర్రీతో మీ ముందుకైతే చేసిన జాగ్రత్తగా అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ముందుగా 1 కేజీ చేపల్ని తీసుకొని వాటికి ఉప్పు అప్లై చేసి మంచిగా వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కకైతే పెట్టుకోవాలి. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకొని కొంచెం నెయ్యి తగిలించుకొని మ్యారినేషన్ కోసం పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక విజిల్ తీసుకొని కొంచెం మనము నెయ్యి అయితే ఆ విజిల్ అయితే పోసుకొని అవి చేపల ఫ్రై కోసం అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ చేపల్ని దూరగా మంచిగా వేయించుకొని పక్కకైతే పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా అయితే వేగినాయో, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ కోసము ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకోవాలి. అండ్ కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుందాం. చింతపండు వచ్చేసి చేపల కర్రీకి చాలా బాగుంటుంది. ఇంతకుముందు మనం దేంట్లో అయితే ఫ్రై చేసినామో అదే వెజల్లో వచ్చేసి మనము ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, మనం మంచిగా ఆయిల్ పోసుకొని దాంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇట్లా వేసుకొని మంచిగా కారము, మసాలా, ఉప్పు అన్నీ వేసుకొని ఆ తర్వాత మనము చింతపండు పిండిన నీళ్ళు అయితే పోసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని దాంట్లో గరం మసాలా వేసి కాసేపు అయితే మనం వేగనివ్వాలి. చాలా మంచి స్పైసీ వాసన అయితే వస్తుంది. చూసారు కదా ఏ విధంగా ఉడుకుతుందో. సో ఇప్పుడు దీంట్లో మనం ఇంతకుముందు ఫ్రై చేసిన చేపల ముక్కలు తీసుకొచ్చి దీంట్లో వేయాలి. ఆల్రెడీ చేపలు కూడా మనం ఫ్రై చేసే ఉన్నాయి. ఇది కూడా ఉడికింది కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మనం పెట్టినట్లయితే చాలా బాగుంటుంది కదా. వేడి అన్నంలో ఈ చేపల పులుసు ట్రై చేస్తే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి. ఇప్పుడు నేను టేస్ట్ ఏ విధంగా ఉందైతే చెప్తాను. టేస్ట్ వచ్చేసి సూపర్ అండి, అమేజింగ్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్